గుంటూరు కారం మూవీ రివ్యూ. నటీనటులు మహేష్ బాబు, రమ్యకృష్ణ, శ్రీలీల, ప్రకాష్ రాజ్, జయరాం, మీనాక్షి చౌదరి, మురళీ శర్మ, జగపతి బాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, రఘుబాబు, ఈశ్వరిరావు, రాహుల్ రవీంద్రన్ తదితరులు. సంగీతం తమన్. నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. కథ: వెంకటరమణ చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరం అవుతాడు. అతడి తండ్రి ఒక హత్య కేసులో జైలుకు వెళ్తే తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. తన తండ్రి సొంతూరు గుంటూరులో మేనత్త మామయ్యల దగ్గర పెరిగి రమణ కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అలాంటి సమయంలో తల్లి నుంచి రమణకి పిలుపు వస్తుంది. కానీ ఆ పిలుపు ఆమె ఆస్తి నుంచి వాటా లేదు అనే సంతకం పెట్టించుకోవడానికని తెలుస్తుంది. మరి రమణ సంతకం పెట్టాడా? ఈ పంచాయతీ ఎక్కడి దాకా, ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ. అతడు సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయి ఉండకపోవచ్చు, కానీ అది ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఒక క్లాసిక్ మూవీ. కలేజా సినిమా పెద్ద డిజాస్టర్ అయి ఉండొచ్చు, కానీ అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం. ఇది మహేష్ బాబుకు, త్రివిక్రమ్కు ఉన్న ఘన చరిత్ర. అయితే తామిద్దరం ఎంతో ఇష్టపడి కష్టపడి ఒక తపనతో చేసిన సినిమాలకు సరైన ఫలితం రాలేదని ఈ ఇద్దరు ప్రేక్షకులపైన అలిగారో ఏమో తెలియదు, కానీ ఈసారి గుంటూరు కారం అనే సగటు కమర్షియల్ మూవీని అందించారు. త్రివిక్రమ్ సినిమాలో కుర్చీ మడతబెట్టి లాంటి లిరిక్స్ ఎలా రాశారో, మేకింగ్ దశలో ఇలాంటి ప్రశ్నలు వేసుకున్న వారందరికీ తెర మీద బొమ్మ చూశాక ఆ విషయం బోధపడుతుంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు సినిమాలో ఉన్న కంటెంట్ తగ్గట్టు అన్నీ అలా సమకూరాయి అని అర్థం అవుతుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఏవేవో ఊహించుకోకుండా సగటు కమర్షియల్ సినిమాకు ప్రిపేర్ అయితే సినిమా ఓకే అనిపిస్తుంది. 2:30 గంటల్లో ఏదో అలా టైంపాస్ అయితే చేయిస్తుంది గుంటూరు కారం. కానీ షో అవ్వగానే ఏముంది ఇందులో ప్రత్యేకత అనిపిస్తుంది. త్రివిక్రమ్ ఇప్పటికే తీసిన అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం, అజ్ఞాతవాసి సినిమాల్లోని ఫ్యామిలీ డ్రామాస్ అటు ఇటు తిప్పి గుంటూరు కారం తీసినట్లు అనిపిస్తుంది. అంతే తప్ప ఇందులో కొత్తదనం ఏం కనిపించదు. తెర మీద కనిపించే విజువల్స్, ప్రాపర్టీస్, పాత్రలు, మాటలు ఇలా అన్నీ మరీ అలవాటైనట్లుగా అనిపించాయంటే త్రివిక్రమ్ మిక్సీకి ఎక్కువ పని పెట్టినట్లు తెలుస్తుంది. చివరిగా గుంటూరు కారం యావరేజ్ మూవీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.